హలో! నేను మీ అనితానండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి అను కిచెన్ హోమ్ అండి. మన కిచెన్‌ని ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి? మనము ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు చాలా బిజీగా ఉంటాం కదా! మనకి దొరికిన టైంలో ఎప్పుడు టైంని ఎలా సేవ్ చేసుకోవాలి అనేది మీకు ఈరోజు చూపిస్తున్నాను. చూడండి. నాకు తెలిసి నేను చేసిన అంటే టైం సేవ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి ఆ రొటీన్ వర్క్ అనేది. చూసారు కదా, ఇది నా కిచెన్ అండి. నేను తెచ్చుకున్న గ్రాసరీస్ కానీ ఇంట్లో ఏమైనా మనకి తెచ్చుకున్నవి సర్దుకునే టైం ఉండదు కదా మోస్ట్లీగా. కాబట్టి ఈవినింగ్ టైంలోనే మనము గ్రాసరీ సర్దుకోవడం కానీ ఇంట్లో కిచెన్ అంటే చిన్న చిన్న ఐటమ్స్ని మనము సర్దుకోవడం కానీ నేను ఈవినింగ్ టైంలోనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. చూడండి నేను ఇలా సర్దుకుంటానండి. నాకు టైం దొరికితే ఏదో ఒకటి కిచెన్లో సర్దుతూ ఉంటాను. టైం అసలు వేస్ట్ చేయకండి. మనకు దొరికేది ఈ నైట్ టైంలో కాబట్టి. చూడండి మనం నైట్ అంటే మనకి మొత్తం ఒకేసారి క్లీన్ చేసుకోవాలని ఎప్పుడూ అనుకోకండి. మనకి దొరికిన కొంత టైంలో కూడా మనం ఒక రోజు కొంచెం చేసుకుంటేనే టైం సేవ్ అవుతుంది. ఎప్పటికప్పుడు మనము కిచెన్ క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. చూసారు కదా నా కిచెన్, నా స్మాల్ కిచెన్ అండి. నా రొటీన్ వర్క్ అనేది మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనిపించిందండి. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. చూసారా, ఇది తాజ్మహల్ టీ పౌడర్ అండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. డీమార్ట్లో తీసుకొచ్చాను. ఇరాన్ చాయ్ తాగి ఉంటారు కదా, ఇరాన్ చాయ్ టైప్ ఉంటుంది. చాలా బాగుంటుంది. మీకు ఒక రోజు చేసి చూపిస్తాను. మీరు ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది అనేది. ఇలా నేను అంతా సర్దేసుకుంటున్నానండి. నాకు నీట్గా కనిపించాలి. నాకు కిచెన్లోకి వస్తే నాకు చాలా ఫ్రెష్లీ మూడ్ ఉండాలండి. చూసారా, నేను కప్స్ ఇవన్నీ ఇలా స్పెషల్గా పెట్టేసుకుంటాను. స్మాల్ ఐటమ్స్ అంటే అలా పెట్టుకుంటానండి. చూసారా నా కిచెన్. నా రొటీన్ వర్క్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇలానే ఉండాలని ఏం లేదు, నాకు ఇలా నచ్చుతుంది కాబట్టి మీతో చూపిస్తున్నాను. చూసారా, మా దేవుడి గది అండి అది. చూసారు కదా, నా టోటల్లీ స్మాల్ కిచెన్ అండి ఇది. మీకు చూపిస్తున్నాను చూడండి నా స్మాల్ కిచెన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే నా వ్లాగ్ వచ్చేసి 2-3 డేస్కి ఒకసారి పెడతానండి. వ్లాగ్ వచ్చేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఏంటి అంటే నేను చాలా అంటే ఆఫీస్కి వెళ్ళే టైంలో నాకు టైం అసలు కుదరడం లేదండి. అందుకే నా వ్లాగ్స్ లేట్గా పెడుతున్నాను. వ్లాగ్స్లో నేను న్యూలీ జాయిన్ అండి. నేను యూట్యూబర్లో న్యూ జాయినింగ్ అండి. నాకు కెమెరా ముందు మాట్లాడంటే చాలా భయంగా టెన్షన్గా ఉంది. అందుకే నాకు వాయిస్ సరిగా రావడం లేదు టెన్షన్కి. మీకు అంటే నా అంటే వే ఆఫ్ మాట్లాడే విధానం మీకు సరిగా లేకపోతే స్క్రిప్ట్ చేసేయచ్చు. నాకు కొత్త కదా, నాకు చాలా సరిగా రావడం లేదు. ట్రై చేస్తున్నానండి. ఎందుకంటే ఎప్పటి నుంచో నాకు ఇలా వ్లాగ్స్ చేయాలి అనేది చాలా ఇంట్రెస్ట్ అండి. అందుకే రీసెంట్గా స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి నేను సగ్గుబియ్యం వేస్ట్ చేయకుండా ఇలా చేసుకుంటానండి. చూసారు కదా, సగ్గుబియ్యం అండి. వీటితో మనము సగ్గుబియ్యం వడలు కానీ సగ్గుబియ్యం ఉప్మా కానీ చేసుకోవచ్చు. మీతో ఒకసారి షేర్ చేస్తాను. వడలు చాలా బాగుంటాయండి, ఎనర్జీగా ఉంటాయి. ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి సగ్గుబియ్యంతో ఉప్మా చేయండి, చాలా బాగుంటుంది. వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్లో ఉంటారు కదా, మనకి ఇది తీసుకుంటే చాలా ఎనర్జీగా ఉంటాము. ఒకసారి సగ్గుబియ్యంతో ఉప్మా ట్రై చేసి చూడండి. మీకు నేను చేసినప్పుడు మీతో షేర్ చేస్తాను. చూసారు కదా, నా స్మాల్ కిచెన్ కంప్లీట్. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ వర్క్ అండి. అంటే మన నైట్ టైంలో అంటే కుక్ చేసుకోవడము, నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయడము. నెక్స్ట్ వెళ్ళిపోదాము.
కిచెన్లోకి వచ్చానంటే చాలండి నాకు టైము. అంటే నేను 7:30కి కిచెన్లోకి వస్తే 9:30కి కంప్లీట్ అవుతుందండి నా వర్క్ అనేది. చూడండి చాలా అంటే చాలా అంటే నాకు తెలియకుండానే టైం అయిపోతుందండి. కిచెన్లోకి వచ్చానంటే ప్రతిదీ సర్దుకుంటూ చేసుకుంటాను. మీరు చూస్తున్నారు కదా. మా డిన్నర్ కంప్లీట్ అయిందండి. చూసారు కదా బౌల్స్. నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను చూస్తున్నారు కదా. నేను ఇప్పుడు బౌల్స్ క్లీన్ చేస్తున్నాను, అంటే కుస్తీ పడుతున్నాను. నాకు ఇలా క్లీన్ చేయడం అంటే బౌల్స్ క్లీన్ చేయడం అంటే చాలా చిరాకండి. కానీ తప్పదు కదా. ఇలా గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటూ కిచెన్ అంటే ఆ స్టవ్ని మొత్తం క్లీన్ చేసుకొని అక్కడ చూస్తున్నారు కదా. నాకు చాలా టైం పడుతుందండి గిన్నెలు తోమడానికి. ఎందుకంటే నాకు అస్సలు నచ్చదండి, కానీ చేస్తాను. ఎందుకంటే అంటే మనకి ఫార్మాలిటీస్ కదా. అంటే అమ్మాయిలు ఇలా చేయాలి ఇంట్లో రొటీన్ వర్క్ కదా, మనకు అలవాటు అయిపోతుంది. అంటే ఇంక అలవాటు అనేది కాదు, అది మనకు ఒక వర్క్, అంటే ఆఫీస్ వర్క్ లాగా మనకి ఇది ఒక అంటే చెయ్యాలి అనేది మనకు ఒకటి కాబట్టి కంపల్సరీ చేస్తాము అంతే. ఇంకా ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాలి కదా. చూస్తున్నారు కదా నా బౌల్స్ చాలా కుస్తీ పడతానండి నేను. అస్సలు అయిపోవు తెలుసా. నేను ఎంత అంటే చాలా టైం పడుతుందండి నాకు వీటికి. అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఎక్కువగా టైం తీసుకుంటున్నాను క్లీన్ చేయడానికి. చాలా నాకు టైం పడుతుందండి. మీ కిచెన్ వర్క్ అనేది చాలా ఇష్టంతో చేస్తారా మీరు, అలాగే మూడ్ ఆఫ్లో చేస్తారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఫ్రెండ్స్ నాకు అంటే కుకింగ్ అనేది చాలా ఇష్టము. కాకపోతే నాకు ఇలా క్లీనింగ్ అనేది నాకు మరి ఇలా గిన్నెలు తోమడం అనేది నాకు చాలా నచ్చదండి. కాకపోతే ఇంకా చేస్తాను. కానీ కిచెన్లో స్పెషల్గా డిన్నర్ ఏమైనా సరే ప్రిపేర్ చేయాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఫుడ్ వెరైటీస్ చేయాలన్నా, స్వీట్స్ చేయాలన్నా నాకు చాలా ఇంట్రెస్ట్. కొత్త వెరైటీగా డిఫరెంట్గా చేస్తుంటాను. నాకు చాలా ఇంట్రెస్ట్ అండి అలా చేయాలంటే. కానీ చేసినవి క్లీన్ చేయాలంటే నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉండదండి. చాలా బోర్ వస్తుంది, చేయాలనిపించదు. చూస్తున్నారు కదా నా బౌల్స్ క్లీన్ చాలా కుస్తీ పడుతూ ఉంటాను. నెక్స్ట్ అండి, ఈ క్వారంటైన్ టైంలో మీరు ఎలా టైం స్పెండ్ చేస్తున్నారని నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు ఎన్ని స్పెషల్ ఐటమ్స్ చేసి పెట్టారు ఇంట్లో అనేది నాతో షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి. మాస్క్, గ్లౌస్ కంపల్సరీ యూజ్ చేయండి. చూసారా మా హస్బెండ్ కిచెన్లోకి ఎందుకు వచ్చారా అనుకుంటున్నారు కదా. తను ఏం వంట చేయడానికి కాదండి. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ మీరేం పెట్టుకోవద్దు. తను యూట్యూబ్లో ఒకటి చూసారు కదా స్టవ్ మీద ఉన్న బౌల్ అది చాలా బ్రౌన్ కలర్గా అయిపోయింది కదా, అది ఎలా పోతుంది అనేది నేను ట్రై చేస్తుంటే తను యూట్యూబ్లో చూసి ఇలా థమ్స్అప్ అందులో వేసేసి అది స్టవ్ మీద పెడితే పోతుందని ఎవరో చెప్పారంట. తను ట్రై చేద్దామని వచ్చాడు. నాకు అది వద్దు అని నేను చాలా ఫోర్స్ చేసిన తను వినడండి. తను చేయాలి అంటే చేస్తాడు అంతే. కొన్ని డిఫరెంట్గా చేద్దామని ట్రై చేస్తాడు. నాకైతే చాలా భయం వేసిందండి. ఎందుకంటే అందులో గ్యాస్ ఉంటుంది కదా థమ్స్అప్లో అనేది, అది ఎక్కడ అంటే ఇలా మంటలు వచ్చేస్తాయో అని భయం వేసిందండి. చూస్తున్నారు కదా తను ఎగ్జైటింగ్గా చూస్తున్నాడు. నాకైతే అటే చూస్తున్నాను ఎక్కడ ఏమవుతుంది అనేది. చాలా స్పేస్ మెయింటైన్ చేస్తున్నాను. ఇలా డిఫరెంట్ థాట్స్ వస్తాయండి తనకి. నాకైతే చాలా భయం వేస్తుంది. ఏదైనా చేయాలి అంటే ఇలా స్టవ్ దగ్గర ఏదైనా కొత్తగా చేయాలంటే నాకు ఇంకా చాలా భయం అండి. గ్యాస్ అంటేనే చాలా భయము. కానీ తనకి చాలా డిఫరెంట్గా ఆలోచిస్తాడు. చూసారా నా గిన్నెలు తోమడం కంప్లీట్ అయిపోతుంది. నాకు చాలా హ్యాపీ అండి ఇలా బౌల్స్ కంప్లీట్ అవుతున్నాయంటే. ఎందుకంటే నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు కదా, అందుకే తొందరగా అయిపోతే బాగుండు అనుకుని స్టార్ట్ చేస్తాను.
చూసారా మా హస్బెండ్ అదేదో ఒక చారులాగా కలుపుతూ ఉన్నాడు, కానీ అది థమ్స్అప్ అండి. చూడండి ఎంత, అమ్మో చాలా భయం వేసిందండి నాకైతే. కానీ అది లాస్ట్కి క్లీన్ అవ్వట్లేదు అనిపించింది. మా హస్బెండ్ మాత్రం అవుతుంది అవుతుంది అని అలానే పెట్టేశాడు. చూసారా నా గిన్నెలు తోమడం కంప్లీట్ అయిపోయింది. మా డిన్నర్ వచ్చేసి చపాతీ అండి మామిడికాయ పప్పు. చూసారా నా కిచెన్ క్లీనింగ్ కంప్లీట్ అయిందండి. మీతో మాట్లాడుతూనే నా కిచెన్ క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది. నా కిచెన్ క్లీనింగ్ అనేది మీతో షేర్ చేసుకున్నాను. నా రొటీన్ వర్క్ అనేది మీతో షేర్ చేసుకుని ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నచ్చితే చూడండి, రేపు స్క్రిప్ట్ చేసేయచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసేయండి.